నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సైకో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి వాస్తవాలను వెల్లడించిన ఆంధ్రజ్యోతి కృషి అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ రావు అన్నారు. అక్షరమే ఆయుధంగా పరిష్కారమే అజెండా సభ శనివారం ఒంగోలులోని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్క్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు, ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 37వ డివిజన్ లోని ఎన్టీఆర్ పార్క్ లో అభివృద్ధి పనులను దామర్చల జనార్దన్ రావు, వేమూరి ఆదిత్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్ లో ఏర్పాటు చేసిన సభలో దామర్చల జనార్దన్ రావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లు ప్రజలు నోరు ఎత్తలేని పరిస్థితిగా ఉందని, రాక్షస పాలనను ఓడించడంలో ఆంధ్రజ్యోతి పాత్ర అభినందనీయమని అన్నారు. మన కోసం పనిచేసిన వారిని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. స్థానిక మహిళ 37వ డివిజన్ లో దేవస్థానాన్ని నిర్మించాలని కోరగా వెంటనే ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు స్పందించి 37వ డివిజన్ లో దేవస్థానానికి కావలసిన స్థలాన్ని మంజూరు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, నగర మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు బండారు మదన్, కమిషనర్ వెంకటేశ్వరరావు, మహిళా నాయకులు శివపార్వతి, నిడమనూరి పావని, పువ్వాడ రాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. పెద్ద కొడుకు కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవనం సాకారము చేయగా పాదించగరే పటిదారికి దీపముని వై రాష్ట్రమునే లగరావా. నాయకుడా నాయకుడా
సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని వెలుగెత్తి సాటమే కాకుండా వాటి పరిష్కారం అయ్యే వరకు మనం ముందుండి ఏదో ఒక రోజు ఎన్టీఆర్ పార్కులో ఈ సమస్య ఉందని వార్త రాస్తాం. ఇంతకుముందు మేము చేసేది వార్త రాస్తాం, వదిలేస్తాం. మళ్ళీ ఈరోజు ఏం వార్తలు లేకపోతే అది గుర్తొస్తే ఆ సమస్య అట్నే ఉందని మళ్ళీ రాస్తాం, వదిలేస్తాం పేపర్ నింపుకోవటానికి. కానీ అలా ఉండకూడదు. మనం ఏదైనా ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనం చూపిస్తేనే బాగుంటుంది. అప్పుడు మన మీద, మన సంస్థ మీద కూడా మన పాఠకుల్లో, వీక్షకుల్లో అభిమానం పెరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 70 కేంద్రాల్లో జనవరి 28వ తేదీని ఈ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ప్రజల సమస్యలకి పరిష్కారానికి నాందిబడి అనేక విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుపతి, వైజాగ్ వెళ్ళి ఈ ఒంగోలు వచ్చారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సరాసరిన ఒక్కొక్క ప్రాంతంలో ₹1 లెక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిన 70 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీసు, ప్రజలకు సంబంధించిన మౌలిక సమస్యలకు సంబంధించిన యాక్టివిటీసు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వహించడానికి ఆంధ్రజ్యోతి ముందుండి విజయం సాధించిందని ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఈ డ్రైనేజ్ సిస్టమ్స్. ఈ వార్డులో డ్రైనేజీ చాలా ఇబ్బందిగా ఉందండి. అది శాసనసభ్యుల వారు వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సభకు నమస్కారము. వేదికను అలంకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు, అలాగే సార్ మేము అడిగేది ఏమీ లేదు, మీకు తెలుసు పోయినసారి కూడా మా వేదన రోదన ఒకటే, గుడి. ఆ గుడి కట్టిస్తే మేము మిమ్మల్ని జన్మ జన్మలకి మర్చిపోకుండా ఉంటామని మా మహిళా తల్లుల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇక్కడ అసలు గుడి లేదు సార్, ఆదిత్య సార్. మేము పోయినసారి కూడా జనవరి 28 ఇదే టాపిక్ మీద మాట్లాడాను. ఆ రోజు సార్ స్పందించారు. ఇక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దాన్ని పూనుకున్నట్టు లేదు. అందువల్ల సభాముఖంగా సార్ మాకు ఆ హామీ ఇస్తే గుడి కట్టిస్తాను అని హామీ ఇస్తే అంతకంటే సంతోషకరమైనటువంటివి ఇది ఏమీ లేదని మేము అనుకుంటున్నాం సార్. దాన్ని నేను నిత్యం ఫాలోఅప్ చేస్తానే ఉన్నాను. అయితే సర్వేర్ గారిని కలిసాము, విఆర్ఓ గారిని కలిసాము, తహసీల్దార్ గారిని కూడా కలిసాము. సర్వేర్ గారు ఏం చెప్పారంటే ఇది ఒకరిద్దరు విడివిడిగా చేస్తే నారా వెంకటేశ్వర గారు, సర్వేర్ గారు చెప్పారు, దయచేసి ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో మాతో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఆ సమస్యని సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇంకా కొంచెం తొందరగా మీటింగ్ పెడితే బాగుంటుంది అనేది మా వీకేబీ వాసులు విన్నపించారు. కానీ జెంట్స్ కానీ టాయిలెట్స్ ఒకసారి ఏదన్నా చందాలు వేసుకొని పెడదాం అనుకున్నారు, కానీ ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లా పార్కు మున్సిపాలిటీ దయచేసి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి నేను వార్డులలో తిరుగుతున్నప్పుడు చాలామంది నాతో చెప్పింది ఏమిటంటే ప్రజలు 2014-19 ఏ వార్డుకి వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. ప్రజలు మాకు 2014-19లో జరిగినటువంటి అభివృద్ధి, అక్కడ వేసిన రోడ్లు, అక్కడ వేసిన కాలువలే అంటూ అది స్మరించుకుంటూ ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే సాగుతున్నారు. అందుకని అధికారులుగా మేము కూడా ఆ వార్డులలో తిరిగి ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల పట్ల మేము దృష్టి సారిస్తున్నాము. మరి ఇటీవల మనకు ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సభలో నేను విన్నాను, ఒక వీడియోలో, అభివృద్ధి అంటే జనార్దన్, జనార్దన్ అంటే అభివృద్ధి అని చెప్పేసి సీఎం గారే స్వయంగా చెప్పడం నేను విన్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఆశిస్తున్నారు. ఏ వార్డుకి వెళ్ళినా కూడా అంటే వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు చాలా ఉన్నాయి. మా దగ్గర చాలా పరిమిత వనరులు ఉన్నాయి, సార్ చాలా స్పీడ్గా కావాలి వర్క్స్ అంటున్నారు. మేము ఎమ్మెల్యే సార్ స్పీడ్ని అందుకోలేకున్నాము. సో అయినప్పటికీ సార్ ఏంటంటే ప్రజల ఆకాంక్షల్ని, వారి ఆశల్ని తీర్చడమే మన బాధ్యత అని చెప్పేసి
ప్రధానంగా నిన్న మన మున్సిపల్ మినిస్టర్ వచ్చారు నారాయణ సార్ కూడా చెప్పింది ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మౌలిక వసతులు. అవి కూడా ఏంటి అంటే సీసీ డ్రైన్లు, రోడ్లు, మంచినీరు, వీధి దీపాలు. ఈ 4 పైన మన ఏపీ ప్రభుత్వము, మన సీఎం గారు చాలా ప్రాధాన్యత అంశాలుగా పెట్టారు. మిగిలిన వాటికి తర్వాత ప్రాధాన్యతను ఇవ్వండి, ఇవి టాప్ ప్రయారిటీగా పెట్టుకొని వర్క్ చేయమని చెప్పేసి గౌరవ మంత్రి గారు కూడా తెలియజేశారు. కాబట్టి మరి అట్లాగే ఇక్కడ మన ఆంధ్రజ్యోతి సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రజ్యోతి సంస్థలు మరి జర్నలిజంలో ధైర్య సాహసాలతో పాటు విలువలు కలిగినటువంటి సంస్థలు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మరియు ఈ సంస్థలు. మరి యువనాయన ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి. మాకు 4 నెలలు టైం పెట్టారు. 4 నెలల్లో ఈ యొక్క పార్కుని డెవలప్ చేయాలి. మళ్ళీ తిరిగి అదే ఏబిఎన్ వారి దృష్టికి మనం తీసుకెళ్ళాలి. మనం ఏ రకంగా అభివృద్ధి చేస్తామో చూపించాలని ఒక టాస్క్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మనము నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇంకా మా నగర కమిషనర్ గారు అయితే ఏదైతే మనకు మాట ఇచ్చామో త్వరగా చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ముందుకు రావడం కూడా జరిగింది. అలాగే మా యొక్క అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళంతా రోజు ఇక్కడికే రావడం, ఎంత చూడడం, గబగబ పని అవుతుందా లేదా అనేది. ముఖ్యంగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ గారు అయితే రోజు నేను అడుగుతూ ఉంటాము, ఇంత పని అయింది, అంత పని అయింది, అవుతుంది, ఖచ్చితంగా మనం ఏదైతే మాట ఇచ్చామో ఈ మంత్ అన్నిటికీ అంతా పూర్తి అవుతుంది అని అంటూ ఉండేవాళ్ళు. నేను కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఏది ఏమైనా అంటే ఒక మాట ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మన సుబ్బారావు గారు అయితే ఎమ్మెల్యే గారిని 34,000 మెజార్టీతో గెలిపించాము కాబట్టి డబుల్ అభివృద్ధి చేయాలని వారి మీద ఒత్తిడి పెడుతున్నారు. మళ్ళీ ఆ పక్క చెప్తారు ఆయన అభివృద్ధిని పరిగెత్తిస్తారు, ఖచ్చితంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తారు అని కూడా చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే నిధులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరి యొక్క ఆశలు తీరడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏదైతే జనవరి 26న మనం ఒక కార్యక్రమం ఈ పార్కులో చేసుకున్నాం, దానికి సందర్భించి ఈరోజు మళ్ళా పూర్తి చేసుకొని ప్రారంభించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా మన ఆప్తులు రాధాకృష్ణ గారి తనయుడు ఆదిత్య గారికి, అదేవిధంగా మేయర్ గారికి, మన వేణు గారికి, అదేవిధంగా మన కమిషనర్ వెంకటకృష్ణ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మనం 5 సంవత్సరాలు మన రాక్షస పాలనలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా తెలుసు. అనేక ఇబ్బందులు చేశారు. అనేక సార్లు కూడా మనం కేసు గొడవల్లో కానీ రాష్ట్రంలో ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడ్డారో, మన నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. మోహన్ లాంటి వాళ్ళు అయితే జైలుకు కూడా పోయేసి 18 రోజులు రిమైండ్కి కూడా పోయేసి వచ్చారు. అలాంటి పాలన పోయినసారి జరగటం, ఎక్కడా కూడా నగరంలో కూడా అభివృద్ధి జరగకపోవటం, అనేక ఇబ్బందులు పాలయ్యి వీళ్ళు తెలుగుదేశం మీడియా అని చెప్పి ఆ మీడియాని కూడా ఇక్కడ ప్రచారించకూడదని చెప్పేసి కూడా ఆ రోజు ఛానల్ కూడా ఇక్కడ అంతా కూడా ఆపటం కూడా ఆ రోజులు కూడా మనం చూసాం. ఈరోజు ఏదో చాలా వాళ్ళు మాట్లాడతారు, ఇట్లా కేసులు పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు, ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ రోజులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక ఎస్సీ లేదు, లేకపోతే ఒక బీసీ లేదు, లేకపోతే ఎవరైనా సరే పార్టీ గవర్నమెంట్ నుంచి ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద ఉక్కుపాత్ర వేసి పోలీస్ కేసులు పెట్టి అన్ని ఇబ్బందులు పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రాధాకృష్ణ గారు అయితే ధైర్యంగా నిలబడి ఈ రాష్ట్రం బాగుపడాలంటే వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థ బాగుండాలి అంటే ఒక మార్పు ప్రజల్లో రావాలి, ప్రజల్లో మార్పు వస్తేనే మళ్ళా రేపు వచ్చే ఎన్నికల్లో మార్పు జరుగుతుంది. అది కానీ మళ్ళీ జరగకపోయిందంటే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి జరుగుద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా మన రాష్ట్రం కోసం ఆ రోజు అనేక పత్రికల్లో అనేక జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఇంత మెజారిటీ రావడానికి కూడా తనంతు కృషి ఆ రోజు రాధాకృష్ణ గారు చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.
కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏదంటే ఏదో వచ్చాము, మళ్ళీ గవర్నమెంట్ మారింది, ఏదో మనకు రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి, ఏదో మార్పు జరుగుతుంది, ఈరోజు ప్రశాంతంగా ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటున్నాం అనేది కూడా దానికంటే కష్టకాలంలో మనం నమ్ముకొని మన వ్యవస్థని కాపాడుతూ మన కోసం పోరాడాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆదిత్య గారు కూడా ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఈ స్కీమ్ తీసుకురావడానికి ఆయన ఐడియాతోటి దగ్గర 28 మున్సిపల్ నియోజకవర్గాల్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఈరోజు మనకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వచ్చిన 4-6 నెలలకి మన ఆంధ్రజ్యోతి, మన సుబ్బారావు గారు కానీ మన వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రాం పెడదాం, సమస్యల మీద ఒకసారి మాట్లాడుకుందామని చెప్పేసి ఒకసారి పెట్టినప్పుడు అనేక సమస్యలు కూడా ఆ రోజు వచ్చినాయి. ఆ రోజు ఉండే పార్క్ కూడా అప్పుడు ఎట్లా ఉందో కూడా మీకు అందరికీ తెలుసు. నేను 2014-19లో కోటి చిల్లర ఈ పార్క్ పెట్టాం. ఆ రోజు ఓపెన్ జిమ్ పెట్టాం. ఆ రోజులోనే అన్నీ కూడా చేసాం మనం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక, సరిగ్గా పట్టించుకునే వాళ్ళు లేక ఈరోజు పూర్తిగా ఈ పార్క్ కూడా పారైపోయింది. అదేవిధంగా ఈ డివిజన్స్లో కూడా ₹1 కూడా 5 సంవత్సరాల్లో పని జరగల. ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ కనీసం పట్టించుకునే పాపాన్ని పోలేదు అప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మనం 14-18లో దగ్గర 8 కోట్ల చిల్లర ఈ డివిజన్కి పెట్టాం, ఈ పార్క్ కోటి చిల్లర పెట్టాం. చేసి మనకు ఉండే వసతుల్లో అంత మాత్రం ఆ రోజుల్లో పనిచేసాం. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మనకి ఈ ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ రోజు మన వాళ్ళంతా కూడా పార్కు బాగలేదు, వర్షం పడితే ఇబ్బంది కాబట్టి కొన్ని వసతులు కూడా అడిగారు. అవన్నీ కూడా ఈరోజు ఆ ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్ కానీ ఇలాంటివన్నీ కూడా లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసి 74 లక్షలతోటి ఈ పార్క్ అభివృద్ధికి కూడా ఖర్చు పెట్టాం. దాంతోపాటు వాకింగ్ ట్రాక్ కూడా అది కూడా ఇందాక చూసినప్పుడు నాకు నచ్చలేదు, దానికి కూడా కమిషనర్ గారికి చెప్పాను. ఎర్రమట్టి తోలేది కాదు, దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ కరెక్ట్గా చేసే డిజైన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిపించమని చెప్పాను. ఎందుకంటే మనకి రంగారావు చెరువు కానీ మళ్ళీ సమ్మర్ స్టోర్ 1 కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కొన్ని వేల మంది ఈరోజు పొద్దున సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తుంటారు. అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ వాకింగ్ చేసే వాళ్ళే, అంటే వర్షం రావచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏ ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ అనేది అలానే ఉండాలి. మన వర్షం పడగానే బురద రాగానే మళ్ళీ పక్కకు వచ్చేయటం అట్లా అనేది కాకుండా దానికి ఉండేవాళ్ళు, దానికి స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు, దాన్ని పిలిపించి దాని ప్రకారంగా చేపించాలని చెప్పేసి కూడా ఇందాక కమిషనర్ గారికి కూడా చెప్పాం. మళ్ళీ రేపు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా మళ్ళా వాకింగ్ ట్రాక్ని కూడా ఇంకా కూడా దాన్ని క్లియర్ చేసి అందరికీ ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా చేసాం. కాకపోతే ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు వీకే అపార్ట్మెంట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అది ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు పెట్టి దాన్ని ఆపున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ ల్యాండ్లో అవి కూడా పడ్డాయి. దాన్ని కూడా ఆల్రెడీ ఫైల్ చేసి నేను ఆ రోజు ఎన్విరాన్మెంట్ కమిషనర్ తోటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తోటి అందరితో కూర్చొని మనం అది కూడా రివ్యూ అయిపోయింది. ఈరోజు ఒంగోలు మొత్తం కూడా 8 ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఉంది. అది దాన్ని కూడా సార్ట్అవుట్ చేయాలంటే దానికి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ల్యాండ్కి ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ ఇల్లు కట్టుకొని పొజిషన్లో ఉన్నారో అన్ని ఎకరాలు వేరే దగ్గర కొనిస్తే ఎన్విరాన్మెంట్కి దీన్ని రిలీజ్ చేస్తాం, అది కూడా కోర్టు ద్వారా చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఆలోచించుకోవాలి. దీన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక ప్రపోజల్స్ కూడా ఆలోచిస్తున్నారు. అవి అయితే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా దాన్ని కూడా కంప్లీట్ అవుతుంది. మీరు ఇచ్చినది మాత్రం ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తా ఉన్నా, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రతిసారి కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది వీకేది కూడా మన వాళ్ళు చెప్పినట్టు దాన్ని కూడా వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాం, దాన్ని కూర్చోబెడతాం, దాని ఏదైనా వీలైతే అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి దానికి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. మేము ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. గుడిగాత్రం కట్టే పరిస్థితుల్లో మాత్రం
ప్రభుత్వం లేదు, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, మనందరూ కూడా లోకల్గా ఉండే వాళ్ళంతా వేసుకొని మీరే వేసుకుంటారు. అదే వాళ్ళ మీరే కడతానంటే తప్పకుండా తొందరలోనే ఆ సైట్ కూడా ఒకసారి చూడండి కమిషనర్ గారు. ప్రాబ్లం లేకుండా 3 లైన్లో ఉంటే అది ఇమీడియట్గా దానికి అసలు కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని కూడా మీరు చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్ కూడా బాగా ఇబ్బంది పరిస్థితులు, రాష్ట్రంలో కూడా డబ్బు లేదు. ఈరోజు ముందుండే ఆ సైకో ముఖ్యమంత్రి పూర్తిగా తీసుకెళ్లి 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజేమో మనము దానికి 10 లక్షలకి మళ్ళీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు సంక్షేమ పథకాలకి డబ్బులు ప్రతి అయ్యాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా 2 మండలాలు అయితే టౌన్ అయితే 89 కోట్లకి పనులు చేశాం. మీ అందరికి కూడా తెలుసు. 5 సంవత్సరాలు అన్ని దగ్గర కూడా ఏదో ఒకటి రోడ్డు ఎక్స్టెన్షన్ అన్నా జరుగుతుంటుంది, డ్రైన్ అన్నా జరుగుతుంటుంది, లేకపోతే మనకి సిమెంట్ రోడ్లన్నా జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పని మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో ఈరోజు పని స్పీడ్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు డివైడర్స్ కానీ బ్యూటిఫికేషన్ కూడా రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడికక్కడికి మనకు బ్యూటిఫికేషన్ కోసం కొన్ని సర్కిల్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఒక 6 నెలల లోపల ఇంకా ఒంగోలు రూపురేఖలు మారుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు శానిటేషన్ కూడా ఎక్కడైనా చెత్త అనేది లేకుండా అట్లనే మనకి 72వ ర్యాంక్ వచ్చింది ఇండియా లెవెల్లో మన ఒంగోలుకి. దానికంటే మించి పనిచేయాలని చెప్పి ఈరోజు అన్ని రోడ్లు కానీ ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ చెత్త అనేది కనపడకుండా, డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి డివిజన్ కూడా ఒక 1 వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. స్పెషల్ డ్రైవ్ ద్వారా 30 మంది కాకుండా దానికి సపరేట్గా వారానికి ఒక డివిజన్ పెట్టి ఈరోజు అన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఒంగోలులోనే అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి చెత్త అనేది కనపడలే. ఇంకా రోడ్ల మీద అక్కడక్కడ నైట్ పూట తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అవి కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. దాన్ని కూడా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి లేకపోతే ఇంకా లేట్ అయ్యేది. మన ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ మన సుబ్బారావు గారు కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పిన డైరెక్షన్లో ఆ రోజు మనం కూర్చొని ఇంత కార్యక్రమం చేసి మీరు అడిగినవన్నీ కూడా ఆ రోజు రాసుకొని ఇది చేశాం కాబట్టి ఈరోజు 75 లక్షలు ఈ పార్క్కి పెట్టగలిగామని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మొత్తం డివిజన్కి అందరినీ కూడా మళ్ళా జనవరి నుంచి 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ మీ అందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషం. మీరు చెప్పిన ఏ ఉన్నా కూడా తప్పకుండా కూడా పాటిస్తాం. అందులో కూడా టౌన్లో కూడా 3 ప్లేసుల్లో కంప్లైంట్ బాక్సులు పెట్టాం. ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయలేకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా 3 ఏరియాల్లో బాక్స్ పెట్టాం. అది తొందరలోనే ఓపెన్ చేస్తాం. మీరు ఏదైనా కూడా మా మీద కంప్లైంట్ ఉన్నా వేరే వాళ్ళ మీద ఎవరైనా డివిజన్లో ఎవరైనా ఇంజనీర్లు కానీ లేకపోతే శానిటేషన్ వాళ్ళు కానీ సచివాలయాలు కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పేపర్ రాసి దాంట్లో వేస్తే వారానికి 10 రోజులకు ఒకసారి మొత్తం తీస్తాం. దాంట్లో చదువుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా అప్పటికప్పుడు దానికి క్లియర్ చేసే విధంగా ఈరోజు 3 ప్లేస్లో పోస్ట్ బాక్స్ కూడా దాన్ని కూడా లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మనం బాధపడుతూ ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా పూర్తిగా తగ్గితేనే మళ్ళా కూడా నా దగ్గర దాకా వచ్చే విధంగా తగ్గాలి. అంటే సమస్యలు తగ్గాలి అనేదే మీరు వచ్చి దాకా అడగక ముందే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో నేను కూడా తెలుసుకుంటా. ఈరోజు కమిషనర్ గారు కూడా పొద్దున 6 గంటల నుంచి ఆయన తిరుగుతూ ఏదో విధంగా కష్టపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మన వెంకటేశ్వర గారు కూడా అదే పనిలో ఆయన కూడా ఉన్నారు. మంచి మున్సిపల్ స్టాఫ్ ఉంది ఈరోజు. అదేవిధంగా దానివల్ల ఈరోజు నగరం కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ మా మేయర్ గారు కూడా రోజు కూడా వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తా. ఆమె కూడా పొద్దున్న లేస్తే అనేక కార్యక్రమాలు ఉన్నా కూడా అన్ని ప్లేసెస్లోకి వెళ్ళటం, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆమె కూడా చూస్తా. ఈరోజు అందరూ కలిసి ఒక యూనిటీగా పనిచేసుకొని ఈరోజు టౌన్లో ముందుకెళ్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మన ఆదిత్య గారికి మనస్ఫూర్తిగా ఇలాంటిది మళ్ళా ఇంకా కొత్తది ఏదన్నా ఇంకోటి కూడా చెప్తే దానికి తగ్గట్టుగా మళ్ళీ డెవలప్ చేద్దాం, మళ్ళీ చేసి ఈసారి మళ్ళీ మీరు కూడా వచ్చేటట్టు మళ్ళీ కొంత మార్పు అనేది మీ ఐడియాస్ కూడా ఇవ్వండి. తప్పకుండా అందరం కూడా షేర్ చేసుకొని ఏదైనా సమాజం బాగుండటానికి అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ
నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను తీసుకుంటున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రినటువంటి లోకేష్ బాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమావేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీరు ఆశీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే జాతీయ అధ్యక్షులు వారికి స్వాగతం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మా తెలుగు తల్లి పాట సందర్భంగా అందరూ నించవలసిందిగా కోరుచున్నాను. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు
తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సుపరిపాలనలో తొలుగడుగు సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆశీర్వటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి జోనల్ కోఆర్డినేటర్స్కి, పార్లమెంట్ అధ్యక్షులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇన్ఛార్జెస్కి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి ఈరోజు సుపరిపాలన అందిస్తూ సుమారు సంవత్సరం కాలం పూర్తయినటువంటి సందర్భంలో, అలాగే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చి సుమారు ఒక వసంతం పూర్తయినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేవలం గౌరవం ఒకటే కాదు, ఇది బాధ్యతతో కూడుకున్నది అనే విషయాన్ని గత సంవత్సరంగా నేను తెలుసుకున్నటువంటిది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి, ఒక బీసీ అభ్యర్థిని నియమించి బీసీలందరికీ కూడా గౌరవించినటువంటి జాతీయ అధ్యక్షులు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ ఏడాది కాలం పాటు ప్రతి కార్యకర్తని నాయకుకుంటూ ముందుకు వెళ్ళాం. ఇంకనూ సమన్వయం చేసుకుంటూ అందరూ మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మనకి ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన నాయకత్వం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది. మొన్న జరిగినటువంటి మహానాడు చూసుకుంటే కేవలం నాయకులే కాదు, కార్యకర్తలందరితో సమన్వయం చేసుకుని ఎంతటి కార్యక్రమమైనా సరే విజయం చేయొచ్చనడానికి అదొక నిదర్శనం. అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేస్తూ మొన్న చేసినటువంటి వైజాగ్లో చేసినటువంటి యోగాంధ్ర, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం క్యాబినెట్లో మాట్లాడినటువంటి విధానం, ఇంత దృఢమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం 2029 లక్ష్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్గా, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం. వాళ్ళకి ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ
కేవలం అలంకారప్రాయంగా కాకుండా 20-29 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా సరే లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు. కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం 20-29 లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సుపరిపాలనని ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అలాగే మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి సుమారు 1 కోటి కార్యకర్తలు ఉన్నారు, రిజిస్టర్డ్ కార్యకర్తలు. మనం జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాం. కనుక మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని వేళగా అండగా ఉంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇదే కాకుండా గత ఏడాదిగా మన సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనేక మార్లు టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నాం. ఇటు యూనిట్స్ విషయంలో కావచ్చు, బూత్ ఏజెంట్స్ విషయంలో కావచ్చు, బూత్ యూనిట్ క్లస్టర్ ఆ కమిటీలు వేసుకోవడంలో, అలాగే జిల్లా బాడీ వేసుకోవడంలో, కేఎస్ఎస్ వేసుకోవడంలో. కానీ ఇంకా మనం సుమారు 37 నియోజకవర్గాలు 50% కన్నా తక్కువ చేసినటువంటి పరిస్థితి. ఇవి త్వరితగతిన సంస్థాగత నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మనకి కొంత సీనియర్ నాయకత్వాన్ని మనం తీసుకోవట్లేదు అని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా మీరు సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జోనల్ కోఆర్డినేటర్స్, పార్లమెంట్ అధ్యక్షులు ఇవి చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఇదే కాకుండా ఈ సుపరిపాలన సందర్భంగా మనం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఒక 4 రోజుల పాటు తీసుకోబోతున్నాం. రేపు జూలై 2వ తారీఖున చాలామంది మరి ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారు. దయచేసి ఆ ట్రిప్స్ ఏమైనా ఉన్నా సరే, ట్రావెల్ ట్రిప్స్ ఏమైనా సరే ఈ 4 రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. సోదరులారా, ముగించే ముందు భవిష్యత్ అంటే ఒక ఊహ కాదు, భవిష్యత్ అంటే ఒక సంకల్పన. మనం అందరూ కూడా సంకల్పించుకొని 20-29 లక్ష్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. జై హింద్. మరి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే ఆలోచన స్ఫూర్తిని పుట్టించేటువంటి నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్నామో వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాల్ని, పథకాల్ని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్. ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా, పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క జనసేన, అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం. ఈ 3 పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం. మనం అందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీద ఉండే నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ నమ్మకాన్ని, ప్రజల్ని, ఆశల్ని, యాస్పిరేషన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి.
ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే మీరు ఎంత తిరగగలిగితే అంత మీరు రాణించే పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు ఎంత అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పని చేయడం ఒక ఎత్తు, ప్రజలకు అందుబాటులో ఉండడం ఇంకొక ఎత్తు. మనం చేసిన పనులు పదే పదే ప్రజలకు చెప్పడం కూడా ఇంకొక విధానం. అదే సమయంలో కొన్ని పనులు కాకపోతే ఎందుకు కాలేదో చెప్పడం కూడా మన బాధ్యత. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ప్రజల్లో ఒక తృప్తిని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క భవిష్యత్తు పైన ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి రెండూ రావాలంటే మనం చేసే పనుల మీద ఆధారపడుతుంది, నాయకుడి యొక్క విశ్వాసం పైన ఆధారపడుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా నిలబడుకున్నాం, పోరాడాం, సఫర్ అయ్యాం. కానీ ప్రజలు మేమున్నామని అండగా నిలబడి, మొన్న చూస్తే నేను నా చరిత్రలో చాలా ఎన్నికలు చూశాను, కానీ ఫస్ట్ టైం మొన్న ఎన్నికలు నేను చూస్తే ఎక్కడ కూడా వీలైనంత వరకు తప్పులు చేయకుండా స్ట్రాటజీలో ముందుకు పోయాం. అలయన్స్ దగ్గర నుంచి, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నిర్మోహమాటంగా అందరికీ చెప్పవలసిన విషయాలు చెప్పాం. గెలిపే ధ్యేయంగా ఆలోచించాం. అందుకే మీరు ఒక్కసారి చూస్తే మొన్న ఎన్నికల్లో దగ్గర చాలామంది కొత్త వాళ్ళు, పార్లమెంట్ అయితే మెజారిటీ కొత్త వాళ్ళు, అసెంబ్లీ కూడా మెజారిటీ కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. రెండోది మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి, అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం, న్యాయం కూడా చేశాం. ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనులు చేయక ఓడిపోలేదు. 2000 మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించిన పార్టీ, సంక్షేమాన్ని ఏ విధంగా చేయాలనో చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటర్ అనుకునే పరిస్థితి నుంచి పరిపాలనకు డెఫినేషన్ మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క 95 నుంచి నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు చూస్తే ఫస్ట్ టైం అప్పుడే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశాం. మిడ్-90sలో 94-95 ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్నది మనమే తీసుకున్నాం. ఇవన్నీ కలిసి వచ్చి ఈరోజు మన అభివృద్ధికి ఒక మారుపేరుగా, ఒక వ్యక్తిత్వానికి మారుపేరుగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే నేను పదే చెప్పాను 95 CBN అని. నిర్మోహమాటంగా చెప్పేవాడిని. తప్పులు చేసిన వాళ్ళకి క్లియర్గా చెప్పడం, అదే మరి ఏ అధికారి తప్పు చేసినా క్లియర్గా చెప్పడం. ఒకవేళ అధికారి చెప్తే కూడా మారకపోతే, ఎవరైనా మారకపోతే వాళ్ళపైన చర్య తీసుకోవడం నేను చేసిన పని. దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. 99 నుంచి పనులు చేశాం. అదే సమయంలో రాజకీయాలు మర్చిపోయాం, ప్రజలకు చెప్పలేకపోయాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసే పనిని ఎప్పటికప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం, ఏదైనా ప్రజల మనోభావాలకు భిన్నంగా ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 2014-19 విభజన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో.
ఆ రోజు ప్రజలు ఆలోచించింది, ఆదాయం వచ్చే ప్రాంతాలు తెలంగాణకి వెళ్ళాయి, మనకు జీతాలు వస్తాయా, పింఛన్లు వస్తాయా, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి బాధపడితే 5 సంవత్సరాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో నెంబర్ 1గా చేశాం. కానీ ఈ పరుగు పందెంలో మనం రాజకీయాలు మర్చిపోయాం. మనం చేసింది చెప్పలేకపోయాం. చాప కింద నీరుమారుగా మన మీద వ్యతిరేకత చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇక్కడుండే అందరం కూడా ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఎవ్వరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైపోయిన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగే అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేసాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో మనం పనిచేస్తున్నాం. అనేక సవాళ్లు దాటాం. నేను పదే చెప్పాను. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే సరైన సమయంలో ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకుని మనకు సహకరించారు. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనం క్రూషియల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు మనం చెయ్యం. విశ్వసనీయతకు మారుపేరుగా రాజకీయాలు చేశాం. మనకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా మనం ముందుకు పోయాం. అదే సమయంలో మనం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎప్పుడు అధికారంలో లేక మనం చాలా అవకాశాలు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి రానన్ని అవకాశాలు మనకు వచ్చాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ పెట్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 2 గవర్నమెంట్ని మనం ఏర్పాటు చేశాం. ఆనాటి గవర్నమెంట్లోనే ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు. తర్వాత ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చారు.
అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎన్డీఏ 1 వాజ్పేయి గారి గవర్నమెంట్, ఆ రోజు మెజారిటీ సభ్యులు, సుస్థిరమైన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వాములై చిత్తశుద్ధితో పనిచేశాం. 2014లో మళ్ళా అవకాశం వచ్చింది. 2024లో మళ్ళీ మనకు అవకాశం వచ్చే పరిస్థితికి వచ్చింది. కేంద్రంలో ఎప్పుడు అవకాశాన్ని వచ్చినా మనం ఆ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటున్నాం. ఈ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహకారం లేకపోతే వెంటిలేటర్ పై నుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. వారు సహకరించారు. దాంతో ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 year కంటే ముందున్న సమస్య ఈరోజు లేదు. అట్లని చెప్పి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి, కంఫర్టబుల్గా వచ్చామని కాదు. జరిగిన విధ్వంసం 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎనిక్కినెట్టేసింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇక్కడ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మంది విభిన్నమైన పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే, ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో 67% సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే 67% సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీపీ నుంచి 9.3% ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. అదే మన దగ్గర 46% సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ 35%. దీనివల్ల మనకు వచ్చే జీఎస్టీపీ నుంచి 6.3% మనకు ఆదాయం వస్తుంది. ఇది ఒక పెద్ద సవాల్. ఇది దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి, అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 1924 జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది. ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం. చెప్పిన హామీలు అమలు చేయడం కోసం అడుగడుగు ముందుకేసాం. 64 లక్షల మందికి పింఛన్లు, 34,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇచ్చాం. మనం ఇది చెప్పకపోతే ప్రజల్లో కూడా అర్థం కాకపోవచ్చు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. మనలో నియర్గా కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు చొప్పున 259 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం మనం హామీ ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి 67,27,164 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకేసారి. దీంట్లో కూడా మొన్న 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్స్ కావాలి, అడ్మిషన్స్ అయిన వెంటనే ఇస్తున్నాం. ఇంకొక పక్కన దీపం 2 కింద 2,601 కోట్ల రూపాయలు ఇచ్చాం. 3 సిలిండర్లు ఇస్తున్నాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 13,584 కోట్ల రూపాయలు పే చేశాం. ఏదైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇబ్బందులు వస్తే కోకోకి కేజీకి 50 రూపాయలు, మామిడికి కేజీకి 4 రూపాయలు, అంటే మార్కెట్ ధర పూర్తిగా దెబ్బతింటే ప్రతి ఒక్క కేజీకి 4 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పొగాకైతే కొనేవాళ్ళు లేకపోతే మనమే కొనే పరిస్థితి. రాబోయే సంవత్సరం దీన్ని ఏ విధంగా అమ్మాలనో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పామాయిల్కి ఇబ్బంది వచ్చినా, మిర్చికి ఇబ్బంది వచ్చినా ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ
సరైన సమయంలో కేంద్ర పాలసీల్ని మార్చడానికి కూడా వారితో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఈవెన్ ఎక్కడ కూడా ఒక జీరో మిస్టేక్ లేకుండా చేయబోతున్నాం. ఇంకొక పక్క అన్నా క్యాంటీన్లు 204 పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయం చేశాం. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తారు. అదే రోజు మన డబ్బులు కూడా వేస్తాం. ఆ రోజున మీరందరూ భాగస్వాములై దీన్ని లాజికల్గా తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి కేంద్రం ఇచ్చే సమయంలో మన వాటా కూడా వేసి ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా రివ్యూ చేశా. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కూడా ఎట్లా చేస్తే బాగుంటుందో వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం. అర్చకులకు 15,000, నాయీ బ్రాహ్మణులకు 25,000, పాస్టర్లకు 5,000, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 హానోరియం పెంచాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వేద విద్యార్థులకు 3,000 రూపాయలు, జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నాం. ఇసుక పాలసీ తెచ్చాం. మద్యం పాలసీ మార్చి జే బ్రాండ్లు లేకుండా చేశాం. అయితే ఇక్కడ నేను ఒకటే విషయం మీకు చెప్తున్నాను. పాలసీలు ఎంత మంచివైనా దాన్ని అమలు చేయడంలో తూట్లు పొడిస్తే సమస్యలు వస్తాయి. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ట్రూ స్పిరిట్తో మనందరం కూడా పనిచేస్తే తప్ప, ఎవరెవరి పరిధిలో పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతి 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. మిగిలిన ఆర్థిక సమస్యలతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళందరిది కూడా డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా పనులన్నీ ట్రాక్లో పెట్టాం. పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాబోయే 1.5 ఇయర్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితిలో 2027 నాటికి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. స్టీల్ ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. 4-5 నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు అగమ్యగోచరంలో ఉండే ప్రాజెక్ట్ని ఈరోజు మీరు చూస్తే లాభాలు బాట నడిపించే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఓర్వకల్లు కొప్పర్తి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. నక్కపల్లి ఫార్మా ఇండస్ట్రీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది. అదే మరి కృష్ణపట్నంలో క్రిస్ సిటీకి కూడా పనులు ప్రారంభమైన ముందుకు పోతున్నాయి. ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఐటీ మంత్రి గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఇప్పటికే దగ్గర 500 సర్వీసెస్ ఆన్లైన్లో ఇస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 703 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి ఎవ్వరు కూడా ఆఫీస్కి వచ్చే పని లేకుండా పూర్తిగా సర్వీస్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దీనివల్ల కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో హైటెక్ సిటీతో ఐటీ ప్రారంభించాం, ప్రమోట్ చేశాం. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి శ్రీకారం చుట్టాం. దీనికి తొలి అడుగు భారతదేశంలో టెక్నాలజీ ప్రభుత్వంలో వాడకంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన చాలామంది సర్వేలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు.
తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తూనే ఉంటుంది. క్యూఆర్ కోడ్ మొదలుకొని, డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని, క్యాపీ మీరు ఏ సర్వేలన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకొని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైంలో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఒక వ్యక్తి మీద కానీ ఒక ప్రభుత్వం మీద కానీ అది అనునిత్యంగానే మనం తెప్పించుకోగలిగితే మనం తప్పులు చేయడం మానేస్తాం. నేను ఆ విషయంలో కూడా చూస్తున్నాను. ఏ నాయకుడు ఏ విధంగా పనులు చేస్తున్నాడు. ఒక ఆయన ఎక్కువ బాగా పనులు చేస్తాడు, అంతకంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన తక్కువ పనులు చేస్తాడు, ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒక ఆయన చేసిన పని కరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాడు, దానివల్ల ఫలితాలు మెండుగా వస్తున్నాయి. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రెండు పక్కల మీరు ఒకసారి చూస్తే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి దాన్ని కరెక్ట్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ మీరు గెలవాలని. మీరు ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఈరోజు ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థని పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. బాలయోగి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు. తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కుటుంబ బాంధవ్యం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మేము ఉంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఎన్నికలు లాస్ట్ 1 year ఆలోచిస్తూ ఉంటారు. 4 ఏళ్ళు పట్టించుకోకుండా లాస్ట్ 1 year క్యాంపెయిన్ చేస్తే, లేకుంటే మనం ఏదో చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే మొదటి సంవత్సరం నుంచి చిన్న పొరపాట్లుంటే కరెక్ట్ చేసుకుంటాం. మన పాలసీ నిర్ణయాలు ఏవైనా తప్పుంటే అవి కూడా సరిదిద్దుకుంటాం. మన పరిపాలనా విధానంలో ఏమైనా లోటుపాట్లుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. మన ప్రవర్తనలో కూడా ప్రజలకు నచ్చని విషయాలు, మన కార్యకర్తలకు నచ్చని విషయాలుంటే అవి కూడా కరెక్ట్ చేసుకుందాం. కడాన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్ పాత్ అనేది ఒకటే, ట్రూత్ అనేది ఒకటే. ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. తెలుగుదేశం పార్టీ ఎన్నికలప్పుడు ఏ మెజారిటీ వచ్చిందో దానికంటే అనునిత్యం ఇంకా మెజారిటీ పెంచుకునే విధంగా ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం మనం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీకు అందరికీ కూడా కొంత కొత్త అనిపించవచ్చు, ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు. కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను. ఒకప్పుడు 95లో మీరు ఒకసారి చూస్తే
నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు. ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మన మంత్రులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది. అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు. ఇప్పుడు కాలం మారింది, కానీ టెక్నాలజీ వచ్చింది. మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పకపోతే, మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్నే స్టార్ట్ చేశాను. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను. 1-to-1 మాట్లాడుతున్నా. అవసరమైతే ప్రతిరోజు 1 గంట పెట్టుకుంటా. ఒక 4 మీతో మాట్లాడతా. నిర్మోహమాటంగా మీకు చెప్తా. మీరు చెప్పింది వింటా. మళ్ళీ నేను గైడ్ చేస్తా. మారితే శుభం, మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా. మొహమాటం లేదు, ఎవరి విషయంలో మొహమాటం లేదు. నా విషయంలో కూడా చెప్తున్నా. నా కార్యకర్తలు ఎక్కడ నా కాన్స్టిట్యూన్సీ తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను ఎప్పుడూ మాట్లాడుతున్నా, పాజిటివ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్. ఇది ఎప్పటికీ శాశ్వతంగా గుర్తింపు ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఎవరు మాట్లాడుండరు. 2000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా. 1000 రూపాయలు రద్దు చేయాలని ఆ రోజు చెప్పా. ఈరోజు 500 రూపాయలు కూడా రద్దు చేయాలని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులుంటే సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి, కానీ ఎన్నికల్లో ఓట్లు కొనడం అనేది చాలా బాధాకరం. 5 సంవత్సరాలు పనులు చేసి 4000 రూపాయలు నెలకు పింఛనిచ్చి, 6000 రూపాయలు పింఛనిచ్చి, 10,000 రూపాయలు పింఛనిచ్చి, 15,000 ఇచ్చి ఊరూరుకు రోడ్డు వేసి ఎలక్షన్లు వస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అనే ఆలోచన రావడం చాలా బాధాకరం. దీని నుంచి మార్చాలి, రిఫార్మ్స్ కూడా రావాలి. అదే సమయంలో పదే చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. నీతివంతమైన పాలన రావాలంటే, సుపరిపాలన రావాలంటే ఎవరైతే మెరుగైన సేవలు అందిస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి రావాలి. కానీ ఓసారి అనిపిస్తుంది, చాలామంది చూశారు, డబ్బులతోనే గెలిచేడుగా ఉంటే మనం గెలవం. మొన్న ఎన్నికల్లో కూడా అవతల వాళ్ళు మనకంటే ఎక్కువ ఖర్చు పెట్టినా 11 సీట్లే వచ్చాయి. అంటే అక్కడ డబ్బులు పనిచేయమని తేలిపోయింది. కానీ మనం మాత్రం ఆ సమయం వస్తే ఆత్రపడతా ఉంటాం, ఆరుద్దా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రజా చైతన్యంలో భాగంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం, అభివృద్ధి రాజకీయాలు చేద్దాం. మళ్ళీ వైకుంఠపాడి వద్దని పదే ప్రజలకు కూడా చెప్పాలి. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా సరిచేయడం, మళ్ళీ దీన్ని అధ్వానమైన పరిస్థితి తేవడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ చాలా ముఖ్యం. ఇది ఇంటర్నేషనల్గా చూడండి, దేశంలో చూడండి. ఈరోజు మన సింగపూర్ చూస్తే 60 సంవత్సరాలుగా ఒకే పార్టీ 4 ప్రధానమంత్రులు. సింగపూర్ ఆ స్థాయికి రావడానికి కారణం ఆ రాష్ట్రంలో రాజకీయ విధానం, సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన విధానాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన దేశంలో మనం చూస్తున్నాం, గుజరాత్ 25 ఏళ్ళ నుంచి ఒకే పరిపాలన, ఒకే పార్టీ. యూపీ మొన్నటి వరకు యూపీలో రౌడీజం, మాఫియాలు. ఈరోజు రౌడీజం పోయింది, మాఫియాలు పోయినాయి, అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ మోడల్ని రామ్మోహన్ నాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తారు, అనునిత్యం అందరూ పనులు చేస్తూనే ఉంటారు. మన చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళు డ్యూటీ వేస్తూ ఉంటారు.
ప్రజలతో అనుసంధానం కావడం దినచర్యలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మీరు చూస్తే 11వ స్థానం నుంచి ఆర్థిక వ్యవస్థ దేశంలో 4వ స్థానానికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో చర్చనీయం చేయాలి, డిస్కషన్ చేయాలి. 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, 5 ఏళ్ల తర్వాత లాస్ట్లో మాట్లాడదామంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడినా ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని, స్వార్థం కోసం మాట్లాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాలి, 19లో కానీ మనం గెలుసుంటే ఈ రాష్ట్రం ఎక్కడుండేది? 2004లో అప్పుడు గెలుసుంటే తెలుగు జాతి ఏ స్థాయికి వెళ్ళేదో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా, రాష్ట్రంలో గడచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అయితే మన మీద ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు. ఈరోజు మీరు చూస్తే గడిచిన 1 ఇయర్లో 9,34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఒప్పందాలు చేశాం. దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, రిలయన్స్, అదానీ, బిర్లా, జిందాల్, ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్. ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని, అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని, అదే మరి తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే 5 జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. అదే మరిగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు వెళ్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసే దానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఎప్పుడూ పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మనం చెప్పకపోతే, పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్క రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ, తిరుపతిలో లేపాక్షి, కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంట్, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. గూగుల్ వస్తూ ఉంది, విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది, ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం. ఇంకో పక్క 2 స్టీల్ ప్లాంట్లు. అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు, జిల్లా లేదు. అలాంటి మిత్తల్ది కానీ ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2 వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీ అందరికీ పదే చెప్పాను, పిఎం సూర్యఘర్, రూఫ్ టాప్ సోలార్, 20 లక్షల ఫ్యామిలీస్లో మనం దీన్ని తీసుకెళ్లాలనుకున్నాం. నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు, బాగానే కాస్ట్ ఎఫెక్టివ్గా వచ్చింది. దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రూ అవుట్ ది స్టేట్ చేస్తున్నాం. మీ క్యాంపెయిన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం, వాళ్ళకి కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది గ్రిడ్కి ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది. అదే మాదిరిగా బీసీలకు 98,000 వరకు 3 కిలోవాట్ల వరకు
వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం. అదే సమయంలో ఓసీలకు కూడా 70,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా, దగ్గర 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రమోట్ చేయాలి, మన కార్యకర్తలకు కూడా చెప్పాలి. దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కుసుమ్ కూడా పెట్టాం. ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుమ్ కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా, అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం. ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. పదే పదే మనం మాట్లాడుతున్నాం, టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని. అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే పదే చెప్పాను, ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్లు పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా నమ్మాను. నేను ఎప్పుడు ఒక అనుమానంగా చూస్తాను, ఏ విషయం మీరు చెప్పినా చెవిలో పెట్టుకుంటూనే ఇంకొక చెవిలో ఆలోచిస్తూ ఉంటాను, ఇది చెప్పింది కరెక్టా లేదా అని వెరిఫికేషన్ చేసుకుంటాను. అలాంటి నేను వెరిఫికేషన్ చేసుకోకుండా నమ్మా. టైం పాస్ అయింది. డెవలప్మెంట్స్ ఎప్పుడూ మీకోసరం నా కోసం ఆగవు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ మీ మనసుల్లో ఉండాలి. తెల్లవారితో ఇది జరిగింది. ఎవరైతే చేసిన వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నారు, ప్రణాళికలు రచించుకుంటున్నారు, మనం మాత్రం కంట్రోల్ చేయాల్సిన వ్యక్తులం ఏమరపాటుకు గురయ్యాం. ఏమరపాటుకు గురవుతానే అక్కడి నుంచి మీరు చూస్తే తీరిగ్గా హైదరాబాద్ నుంచి కారు వచ్చాడు. ఆయన కుమార్తె అడిగింది పోస్ట్ మార్టం చేయమని. అప్పటికే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. అంటే అతి దారుణంగా చంపేసి మెదడంతా బయట వచ్చే విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్నంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లేసి మళ్ళీ గుడ్లు కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడు తీసుకుపోయి పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియట్గా ఇది గొడ్డలు వేయటం తేలిన 5 నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు, ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు, నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది, మనం మోసపోయాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉండేవాళ్ళు పాలసీ మేకర్స్ ఉన్నాం, పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం. ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా 1 గంట 2 గంటలు అక్కడ అన్నీ వదిలిపెట్టండి, 2 గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులను కానీ అరెస్ట్ చేసుంటే
మనం ఓడిపోయేవాళ్ళం తప్పకుండా ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ పాలిటిక్స్. రైట్ టైం, తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది. కానీ మనం పెద్ద మనుషులం, మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మనం నిమిత్త మాత్రం అంటే రాష్ట్రం నష్టపోతుంది. అదే జరిగింది. అదొక్క సంఘటన కాదు. కోడికత్తి డ్రామా చూశారు, గులకరాయి డ్రామా చూశాం. అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయ్ హత్య, అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు. ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అనే పేరు పెట్టి గడ్డేదో గాలిందని దాన్ని రాజకీయం చేయడం. అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, డేటా ఇమ్మంటే నేను డేటా ఇవ్వను, నువ్వేం చేసుకుంటా చేసుకో, కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం. నిన్న మొన్న మీరు చూశారు, ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు, తప్పు లేదు, పరామర్శించేవాడు ఎవరిని పరామర్శించాలి? గంజాయి బ్యాచ్నా, రౌడీ షీటర్నా? అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు. యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు. రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా 3 సంవత్సరాల ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాలా? వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు. అది అయిన తర్వాత మీరు చూశారు, రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్, హిట్ అండ్ గో, చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నిలబెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం, ఎంత అర్జెంట్ అయినా. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే, తిరిగి ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, పేపర్ ఉందని, టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం రాజకీయాలు? అంటే ఎలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డలపైన హత్యలు జరుగుతున్నాయి, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లేకుంటే రౌడీజం జరుగుతూ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారీతనంగా ఉండాలి. అందుకే నేను చెప్పాను, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాం. ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడైనా సరే తప్పు చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత, ఎన్డీఏ బాధ్యత. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కులం పేరుతో రెచ్చగొడతారు, మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు.
నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్. ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది, నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో, పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశ రాజకీయాల్లో ఇది కొత్త అలవాటు, పోకడ. ఏ రాజకీయ పార్టీ పేపర్ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ టీవీ పెట్టుకోలేదు, ఏ రాజకీయ పార్టీ ఇంత బరిదిగించి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళా మేనేజ్మెంట్కి పోయే పరిస్థితుల్లో లేరు. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే ఇవి సర్వైవ్ అవుతాయని అనుకోను. ఆ పేపరే కాపాడితే, ఆ టీవీయే కాపాడితే 11 సీట్లు వచ్చేటివి కాదు. కానీ ప్రజల్లో కన్ఫ్యూజన్ చేయడానికి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి పనికొస్తాయి. దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది, ఇది మరీ ప్రమాదంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా, ఆడబిడ్డల యొక్క అన్ని విధాల అవమానం చేసే విధంగా కూడా సోషల్ మీడియా వచ్చే పరిస్థితి వస్తుంది. గౌరవంగా బతకాలంటే గౌరవంగా బతికే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, ఓసారి వాళ్ళు తిట్టే విషయాలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో నాకే 2 నిమిషాలు మనసు అతలాకుతలం అయిపోతుంది, ఏంట్రా అని. అలాంటివి వస్తాయి. అయితే ఇది యథార్థమని గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో ప్రివెంటివ్ కానీ అదే మరి ఫర్మ్ యాక్షన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో నెల రోజులు నేను బ్రాడ్గా మీకు ఇండికేషన్ ఇచ్చాను. 1 మంత్ నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కేఎస్ఎస్ వరకు అందరం కూడా పేరుకు మన వాళ్ళు ఉన్నారనేది కాదు. ఈ 1 మంత్ ఎవ్రీ గడప మనం తొక్కాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గట్టెక్కించడానికి ఏమేం చేసాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని కష్టాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ఏ విధంగా పనిచేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల మనం మాట ఇచ్చాం, కేంద్ర సహకారం తీసుకుంటున్నాం, మన ఆర్థిక వనరులన్నీ కూడా సమీకరించుకుంటున్నాం. ఎప్పుడూ లేని విధంగా నేను మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్ అయితే, జిఎస్టీ అయితే జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాను. వనరుల సమీకరణ కోసం ముందుకు పోతున్నాం. స్ట్రక్చరల్ ఛాలెంజెస్ని, ఇటీవల జరిగినటువంటి ధ్వంసాన్ని 2 నుంచి బయటపడేయడానికి అనేక విధాలుగా ఆలోచించి మాట నిలబెట్టుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను పదే పదే చెప్పాను, అభివృద్ధి సంక్షేమం 2 ప్యారలల్గా తీసుకెళ్తాం. అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మళ్ళా నిధులు వస్తాయి. ఒక్కోసారి అప్పులు తెస్తే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కానీ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? అప్పులు తీసుకొచ్చారు. కడాన కొన్ని అప్పులు మీరు చూస్తే 25 సంవత్సరాలు మద్యపాన నిషేధాన్ని పెడతామన్న పార్టీ మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దగ్గర 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు.
ఎంఆర్ఓ ఆఫీసుల్ని తాకట్లు పెట్టారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ హాస్పిటల్స్ తాకట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి మానిటైజేషన్ ప్రాజెక్ట్ అది ఈరోజు రైతుల ముందుకు వచ్చారు, భూమి ఇచ్చారు, తిరిగి డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తాం. కొంత భూమి ఆఫీసులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం, కొంత భూమి మిగిలితే కొన్ని సంస్థలకు కూడా ఇచ్చి ఆ మిగిలిన దాన్ని అమ్మితే ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు డబ్బులు రాదు, ఇప్పుడు అమ్మితే తక్కువ ధరలు ఉంటాయి, అభివృద్ధి పెరిగితే ధరలు పెరుగుతాయి. నేను హైదరాబాద్లో చూశాను హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు ఆ ప్రాంతంలో ఎకరాలు ₹1,00,000, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు. అది దాని విలువ. అభివృద్ధి జరిగినప్పుడు విలువ మారిపోతుంది. ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఏది వచ్చినా. ఆ విధంగా దాన్ని చేస్తే అందరికీ లెటర్లు పంపించారు, వ్యతిరేక క్యాంపెయిన్ చేశారు. ఆ రోజు కూడా ఇదే మారుగా అమరావతి పైన విష ప్రచారం చేసి డబ్బులు ఇవ్వకుండా అన్ని ఏజెన్సీలకు పంపించి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నిన్న మీరు చూస్తే మైనింగ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసి మైనింగ్లో వచ్చే ఆదాయాన్ని చూపించి మనం కొంత అప్పు తీసుకొచ్చి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోతున్నాం. దానికి అందరికీ లెటర్లు రాసి ఏదో కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని, మీరు చేసింది చెప్పిన దానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని తెస్తామని చెప్పి మద్యపానాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తేవడం అది తప్పు. నేను ఈరోజు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ చేసుకుని అభివృద్ధిని పట్టాలెక్కించి ఆదాయాన్ని పెంచుకుంటూ తాత్కాలికంగా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అదనంగా కొంత డబ్బులు తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇది తప్పు కాదు. కేంద్రం ఎంత ఇవ్వాలనో అంత తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం డబ్బులు ఇచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. మనకు ఇబ్బందులు ఉన్నాయంటే శాసక కింద డబ్బులు తీసుకొచ్చాం. అదే సమయంలో కొంత వెసులుబాటు కోసం మనం ఈ పనులు చేస్తామంటే అడ్డుపడి ఇవ్వకపోతే ఇవ్వలేదు, ఇస్తే ఎక్కడైనా డబ్బులు తెస్తే ఇవ్వనీయకుండా అడ్డుపడడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కావడం లేదు. అంటే ఇంత నీచమైన రాజకీయాలు కూడా చేసి మళ్ళీ ప్రజల్ని మెప్పించాలని ఆలోచించిన వాళ్ళని ప్రజల్లో మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నా ఆలోచన షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ 3 కూడా బ్యాలెన్స్ చేసుకొని సస్టైనబుల్ ఎకానమీతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరత అదే మరికి స్టేబుల్గా చేసి దీన్ని బ్యాలెన్స్ చేయడం మన ఆలోచన. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ కార్యక్రమంలో కావలసిన లిటరేచర్ తయారు చేశాం, పార్టీ మొడాలిటీస్ కూడా తయారు చేశాం. మన వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నా, ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిన వాళ్ళు ఉన్నారు. మీలో ఆలోచన విధానం ఇన్నోవేటివ్గా ఉండాలి. లేదంటే మీరు అర్థం చేసుకునే సమయానికి మీ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళా మనం ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కోపప్ చేసుకొని కరెక్ట్ మెజర్ చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. యాస్పిరేషన్స్ ఉన్నాయి, కార్యకర్తల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, పబ్లిక్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఈ 2 యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎక్కడన్నా తప్పులు జరిగితే మళ్ళీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ మీటింగ్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు 1 మంత్ నేను ప్రచారం చేస్తాం. నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా. గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ వ్యక్తి కానీ
రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా, నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను, సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది, అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి, అది కూడా మళ్ళీ నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది నాట్ మరీ ఇది కూడా కాదు, నేను అందుకే పదే చెప్తున్నా ఈ మధ్య, హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది, ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు, నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. టాటా చెప్పేస్తారు. మీరు ఆట టానా ఆడిపోతే మీకు టాటా ఇక్కడ చెప్పేస్తారు, అక్కడి నుంచి మీరందరూ ఫినిష్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.